కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు బిల్డర్స్ తమతో అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఈ సర్కార్ను దించాలని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని తోగుట మండల కేంద్రంలో ఎల్కతుర్తి సభపై ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారైనా మృదు స్వభావిగా ఉండటం రాజకీయాల్లో కుదరదని, ఇప్పటి నుంచి దూకుడుగా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి. కింద బుడపూర నుంచి పెద్దోళ్ళు అంటారు మాకు తెలియదు, ఏ బిజినెస్ మెన్ నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న మాత్రం కూడా చూడు రాదండి. ఎందుకు రావంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు బిల్డర్స్ తమతో అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఈ సర్కార్ను దించాలని కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. నియోజకవర్గ పరిధిలోని తోగుట మండల కేంద్రంలో ఎల్కతుర్తి సభపై ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ఈ వ్యాఖ్యలు చేశారైనా మృదు స్వభావిగా ఉండడం రాజకీయాల్లో కుదరదని, ఇప్పటి నుంచి దూకుడుగా ముందుకు వెళ్లాలని చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పేరు సంచలనాలు నిలిపాయి. ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే తక్షణమే గవర్నమెంట్ ని పడగొట్టాలి, దీనికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు బిల్డర్లు తమతో చెప్తున్నారని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే ఇక ఒక సెన్సేషనల్ కోసం ఆయన కామెంట్ చేశారా, లేకపోతే కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన ఈ సమావేశంలో చెప్తూ వచ్చారా అనేది చూడాల్సి ఉంటుంది. నిన్న తోగుటలో ఎలకతుర్తి సభపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. 6 గ్యారంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే అని చెప్పేసి హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి దాదాపు 7.5 పూర్తయింది, కానీ ఇప్పటికీ ఆ హామీల్ని నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. ఇంకా కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. ఇక హామీలను పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చాలా మంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. 7.5 వాళ్ళు సెక్రటరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు కూడా కొంతమంది కాంట్రాక్టర్స్ ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళు పూర్తిగా పారిశ్రామికవేత్తల్లో కావచ్చు, కొంతమంది బిల్డర్లలో ఈ ప్రభుత్వం పై పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళే తమతో ఒక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పేసి తమతో చెప్తున్నారు అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఇక దీనికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఆయన చాలా దూకుడుగా వ్యవహరిస్తాను, మృదుస్వామిగా ఉంటే రాజకీయాల్లో కుదరట్లేదు అని చెప్పేసి కూడా ఆయన తన పద్ధతిని కూడా మార్చుకుంటానని చెప్పేసి సొంత నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ప్రభాకర్ రెడ్డి ఎటువంటి కామెంట్స్ చేస్తారు అనేది ఇంకా ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయన ప్రభుత్వం వైపు కూడా గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి గత పెద్దలలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇస్తామని చెప్పేసి సీఎం హామీ ఇచ్చారని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వీటిని అన్నిటిని చూస్తుంటే ఆయన సెన్సేషన్ కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నారు. రైట్.